ఫోర్ మోర్ షార్ట్స్ ప్లీజ్. సహానటులు కీర్తి కుల్హారి, రాజీవ్ సిద్ధార్థ తన ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. 2026 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సోషల్ మీడియాలో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఈ విషయాన్ని ధృవీకరించారు. గత కొంతకాలంగా వీరి డేటింగ్ గురించి వస్తున్న వార్తలకు ఈ పోస్టుతో తెరపడింది. గతంలో సాహిల్ సెహగల్తో విడిపోయిన కీర్తి ఇప్పుడు రాజీవ్తో కొత్త జీవితాన్ని ప్రారంభించడంపై అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు భారీ శీతాకాలపు ఆపరేషన్లను నిర్వహిస్తున్నాయి. తాజాగా పూంచ్ జిల్లా లోరాన్లోని గారంగ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యానికి చెందిన రోమియో ఫోర్స్ ఒక రహస్య ఉగ్రస్థావరాన్ని ఛేదించింది. అక్కడ భారీ ఎత్తున ఐఈడీ తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గడ్డకట్టే చలిని సైతం లెక్క చేయకుండా సైన్యం ఈ ప్రాంతంలో గాలింపు చర్యలను కొనసాగిస్తోంది. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు సాక్ష్యం ప్రజాప్రభుత్వం. ఉద్యమకాంక్షను గుండెల్లో నింపుకొని సామాన్యుడిని కన్నీటిని తడుస్తూ అణగారిన వర్గాల గలమై నిలిచింది. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. మరచిపోవడానికి అది పీడకల కాదు, మళ్లీ పునరావృతం కాకూడని ఒక చేదు చరిత్ర. అదే బీఆర్ఎస్ పాలన. 10 ఏళ్ల పాటు ఒకే కుటుంబపు కబంధ హస్తాల్లో చిక్కుకున్న తెలంగాణ అస్తిత్వం నేడు సంకెళ్లు తెచ్చుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటోంది. కూలిపోయింది కేవలం ప్రగతి భవన్ గోడలు మాత్రమే కాదు, సామాన్యుణ్ణి శాసించిన ఒక నియంతృత్వ సామ్రాజ్యం. మధ్యయుగాల నాటి ఫ్యూడల్ సంస్కృతిని తలపిస్తూ మంత్రులకే ప్రవేశం లేని ప్రగతి భవన్ గడీల తలుపులు బద్దలయ్యాయి. రేవంత్ రెడ్డి గారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చడం, అధికార కేంద్రీకరణ నుంచి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ వైపు వేసిన ఒక సాహసోపేతమైన ముందడుగు. తెలంగాణ నా కుటుంబం అన్న ముఖ్యమంత్రి గారి మాటలు కోట్లాది మంది గుండెల్లో ఒక భరోసాను నింపాయి. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిన ఆర్థిక కష్టాల మధ్య అత్యద్భుతాలు సృష్టిస్తోంది ప్రజాప్రభుత్వం. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో పూర్తి చేసి అసాధ్యమన్న నోళ్లను మూయించింది ప్రజాప్రభుత్వం. రైతు కమిషన్ ఏర్పాటు, భూభారతి ద్వారా ధరణి అవినీతికి చెక్ పెట్టడం, ఇవన్నీ కేవలం పథకాలు కావు, 10 ఏళ్లుగా దగాపడ్డ రైతుకిచ్చిన భరోసా. మరోవైపు రేపటి తరం కోసం యంగ్ ఇండియా స్కిల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలు నిర్మిస్తోంది ప్రజాప్రభుత్వం. కార్పొరేట్ కు దీటుగా సమీకృత గురుకులాలు, ప్రభుత్వ బళ్లకు ఉచిత విద్యుత్, ఇవి తెలంగాణ విద్యా వ్యవస్థలో సరికొత్త డిజిటల్ విప్లవానికి నాంది పలుకుతున్నాయి. అదేవిధంగా 10 ఏళ్ల పాటు పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ పదోన్నతులను పూర్తి చేసి విద్యాశాఖకు జవసత్వాలు పోసిన ఘనత మన సీఎం రేవంత్ రెడ్డి గారిది. 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ సమస్యకు సుప్రీంకోర్టు సాక్షిగా పరిష్కారం చూపి సామాజిక న్యాయానికి తెలంగాణను కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిపింది ప్రజాప్రభుత్వం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సబ్బండ ప్రజల తల్లిగా మార్చడం, అందశ్రీ గారి జయ జయ హే తెలంగాణను అధికార గీతంగా చేయడం, ఇవన్నీ మరుగున పడిపోయిన మన అస్తిత్వాన్ని తిరిగి సగర్వంగా నిలబెట్టుకోవడమే. గద్దర్ లాంటి ప్రజా గాయకుడి పేరిట అవార్డులు ఇవ్వడం ద్వారా కళాకారుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లం చేసేందుకు ప్రజాప్రభుత్వం కంకణం కట్టుకుంది. ముందుగా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. మహిళా శక్తి క్యాంటీన్లను, పెట్రోల్ బంకులను, ఆర్టీసీకి హైర్ బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు ద్వారా ప్రజాప్రభుత్వం ప్రజలు మరింత ప్రోత్సహిస్తోంది. ఇలా రాష్ట్ర ఆడపడుచులను ఆర్థిక స్వావలంబన దిశగా నడిపిస్తోంది. మహిళా సాధికారతకు కృషి చేస్తోంది. అలాగే పేదవారి కంచెల్లో సన్నబియ్యం బువ్వ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదకు పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించేలా ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచింది. ఇలా ప్రభుత్వ నిర్ణయాలు పేదలకు కొండంత అండగా నిలిచాయి. ప్రజాప్రభుత్వంపై ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎంత విషం చిమ్మినా వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొంటూ రాష్ట్రం అభివృద్ధి సమాధానంగా ప్రజాప్రభుత్వం ముందుకు దూసుకెళ్తోంది. పది రోజుల నుండి కరెంట్ లేదని నిరసనకు దిగిన గురుకుల విద్యార్థులు. సంగారెడ్డి జిల్లా నిర్గాపూర్ ప్రాంతంలోని ఎస్సీ గురుకుల పాఠశాలలో గత 10 రోజులుగా కరెంట్, తాగునీరు రావడం లేదని రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన.
సమస్యలు చెబితే బూతులు తిడుతున్నాడంటూ వార్డెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసిన విద్యార్థులు. రోజు కరెంట్ లేదు, అన్నం మంచి లేదు, అన్నంలో బాత్రూమ్ మన సంస్కృతి. న్యూ ఇయర్ వేడుకల వేళ బెంగళూరులో మద్యం మత్తులో మహిళలు, యువత రోడ్లపై పడిపోవడం, రచ్చ చేయడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేనా మహిళా సాధికారత? ఇదేనా మన సంస్కృతి అంటూ ప్రశ్నిస్తున్నారు. శంషాబాద్ బెంగళూరు హైవేపై ట్రాఫిక్ జామ్. దట్టమైన పొగమంచు కారణంగా ప్రయాణికులు వాహనాలను రహదారి పక్కన నిలిపివేయడంతో సుమారు 10 కిలోమీటర్ల వరకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. హెచ్ఎంసీ నిధుల రూపాయి 6 కోట్లతో హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా మీదుగా నూతనంగా నిర్మించిన చిక్కడపల్లి దోమలగూడ లింక్ బ్రిడ్జిను ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, కమిషనర్ ఆర్వి కరణ్, అదనపు కమిషనర్ రఘుప్రసాద్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, స్థానిక కార్పొరేటర్లు. సంక్రాంతి సంబరాల్లో ప్రమాదం, కాల్వలో పడిపోయిన కలెక్టర్. ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండ వద్ద సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన పడవ పోటీల ట్రయల్ రన్ లో అపశృతి చోటు చేసుకుంది. పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రయాణిస్తున్న పడవ అదుపు తప్పడంతో ప్రమాదశాత్తు కాల్వలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన స్విమ్మర్లు కలెక్టర్ను సురక్షితంగా బయటకు తీసి వేరే పడవలోకి ఎక్కించారు. రికార్డ్ స్థాయిలో తెలంగాణలో న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాలు సుమారు రూపాయి 1000 కోట్లు. డిసెంబర్ 29, 30, 31 తేదీల్లో మద్యం అమ్మకాలు రూపాయి 975 కోట్లు. గత వారం రోజులు మద్యం అమ్మకాలు రూపాయి 1350 కోట్లు జరిగినట్లుగా సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కోసం అసలు ఎంత ఖర్చు చేయాలని చూస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఎన్ని ఇండ్లను కూల్చారు? కూల్చిన ఇండ్లకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టం పరిహారం చెల్లించారా లేదా? ఇప్పటి వరకు ఎంత ప్రభుత్వం ప్రైవేట్ భూములను సేకరించారు? మూసీలోకి గోదావరి జలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇటీవల వరదలు వచ్చినప్పుడు మూసీ గేట్లు ఉద్దేశపూర్వకంగా ఒకేసారి తెరిచారు. ఒకేసారి గేట్లు తెరవడంతో ఇండ్లు, రోడ్లు మునిగిపోయాయి. ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ పెద్దలు చేశారు. ఇది ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? మాజీ మంత్రి ఎమ్మెల్యే బీఆర్ఎస్ హరీష్ రావు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని సూటిగా ఒక 5-6 ప్రశ్నలు మాత్రమే అడుగుతాను, ఉపోద్ఘాతంలోకి వెళ్ళను అధ్యక్ష. ముందుగా
అసలు ఈ మూసీ మోడర్నైజేషన్ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు అవుతుంది? ఒకసారి ముఖ్యమంత్రి గారు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు, ఒకసారి 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ స్టేట్మెంట్స్ వచ్చాయి. అసలు ఈ మూసీ ప్రాజెక్టు సుందరీకరణ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టాలనుకుంటుంది? ఎందుకంటే ఒకవైపు పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వమంటే డబ్బులు లేవు, కోసుక తింటారా అంటున్నారు, లేదా రిటైర్డ్ ఎంప్లాయీస్ కు డబ్బులు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటున్నారు. మూసీ సుందరీకరణ మీద 1,00,000 కోట్ల 1,50,000 కోట్ల ఎంత ఖర్చు పెడతామనుకుంటుంది ప్రభుత్వం? సూటిగా సమాధానం చెప్పండి. 2, ఇప్పటి వరకు మూసీ సుందరీకరణలో ఎన్ని నివాసాలు కూల్చివేశారు? ఆ కూల్చివేసిన నివాసాలకు 2013 భూసేకరణ చట్టం కింద పాత ఇండ్లకు కంపెన్సేషన్ ఇచ్చారా, వేజ్ లాస్ ఇచ్చారా, లేదా సింపుల్ గా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అసైన్మెంట్ చేసి పంపారా? 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా 14.5 లక్షల రూపాయల డబ్బు ఇవ్వాలి వాళ్ళకు, పాత ఇంటికి R&Bతో ఎస్టిమేట్ చేసి డబ్బులు ఇవ్వాలి, అదే విధంగా సెలబుల్ రైట్స్ తో కూడినటువంటి 200 గజాల స్థలంలో కట్టిన ఇల్లు ఇవ్వాలి. ఆ రకంగా ఇచ్చారా, ఇవ్వలేదా, ఇస్తే ఎప్పట్లోకి ఇస్తారు, ఎన్ని నివాసాలు కూల్చారు? ఇంకా మీరు ఐడెంటిఫై చేసి కూల్చవలసిన ప్రభుత్వ ప్రైవేటు ఇల్లు ఎంత భూమి ప్రభుత్వ ప్రైవేట్ సేకరిస్తున్నారు? సమాధానం చెప్పండి. నంబర్ 3, గౌరవనీయులు మంత్రి గారు మాట్లాడుతూ ఆన్సర్ సిలో ఏమన్నారంటే హెచ్ఎండబ్ల్యూఎస్బి నీటిని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ లో పంపిణీ చేయడానికి చేపట్టింది. మూసీ నదిలోకి ఎప్పటికప్పుడు విడుదల చేయడానికి 2.5 టీఎంసీలు రిజర్వ్ చేయడం జరిగింది అన్నారు. అంటే స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదులుతామన్నారు, సంతోషం. మరి ఈ 2.5 టీఎంసీల గోదావరి జలాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు? గత ప్రభుత్వం కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ నుంచి నీళ్లు మూసీకి తెస్తున్నారా, ఇంకెక్కడి నుంచి అన్నా గాల్లో నుంచి తెస్తున్నారా? ఆ 2.5 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టులోని మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయా, ఎక్కడి నుంచి వస్తున్నాయో సమాధానం చెప్పండి. తర్వాత అధ్యక్ష, ఈ మూసీ మీ నియోజకవర్గంలోని వికారాబాద్ నుంచి ఆ అనంతగిరి కొండల నుంచి స్టార్ట్ అవుతుంది. గత ప్రభుత్వం మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలని దాదాపు 32 ఎస్టీపీలు కట్టాం. అందులో ఒకటి మన వికారాబాద్ దగ్గర కూడా ఒక ఎస్టీపీ కట్టాం. ఇవాళ ఆ ఎస్టీపీని మెయింటైన్ చేయక మోటార్లు బీకేసిండ్రు, గడ్డి పెరిగింది. ఆ ఎస్టీపీ ఫంక్షనల్ చేయక వికారాబాద్ మున్సిపాలిటీ మురికి నీరంతా ఈ రోజు మనం తాగుతున్న గండిపేట హిమాయత్ సాగర్ లోకి వస్తున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఆ ఎస్టీపీని ఎందుకు మెయింటైన్ చేయడం లేదు అని నేను అడుగుతా ఉన్నా. గత ప్రభుత్వ హయాంలో మేము మూసీలోకి మురికి నీరు రాకుండా ఉండాలని 32 ఎస్టీపీలు కట్టాం. మరొక 39 ఎస్టీపీలు కట్టడానికి కేంద్ర ప్రభుత్వానికి అమృత్ పథకం కింద మేము ప్రతిపాదనలు పంపాం. అవి మంజూరు వచ్చాయా, ప్రారంభించారా, ఏ దశలో ఉన్నాయో సమాధానం చెప్పండి. తర్వాత అధ్యక్ష, చివరి క్వశ్చన్, మరి మొన్న వరదలు వచ్చినప్పుడు మూసీ గేట్లు ఒకేసారి తెరిచి ఉద్దేశపూర్వకంగా ప్రజల ఇళ్లు మునిగిపోవాలి, రోడ్లు మునిగిపోవాలని ఈ ఉద్దేశపూర్వకంగా గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకంటే పైన ఎంత వర్షం పడుతుంది, ఫ్లడ్ ఎంత ఉందో చూసుకొని ముందే గేట్లు కొద్దిగా ఎత్తితే స్లోగా గ్రాడ్యువల్ గా ఫ్లడ్ బయటకు పోతుంది. కానీ గేట్లు నింపి ఆపిపెట్టి ప్రాజెక్టు మొత్తం నిండిన తర్వాత ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా ఓఆర్ఆర్ యొక్క మరి పక్కనుండేటువంటి రోడ్లు కానీ, ఓఆర్ఆర్ యొక్క మన పక్కనుండే రోడ్లు, ఇండ్లు ముంపు ఉద్దేశపూర్వకంగా కావాలనే ప్రభుత్వ పెద్దల యొక్క ఆదేశాలతో ఈ గేట్లు ఎత్తి ముంపు గురి చేసిన విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? ఎందుకు ఆ రకంగా గేట్లు ఎత్తారు? ఒకవేళ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేకపోతే ఆ అధికారుల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? సూటిగా సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష.